లేదనుకోండి దాని గురించిన వేరే వేరే విధాలుగా కూడా డిస్కషన్లు జరుగుతాయి. మన పెంపకంలో వాళ్ళు తీసాము అని ఒప్పుకునేలాగా పెంచాలి మనం. అవునా అన్న, అవసరం ఉండి నిన్ను అడిగితే కోపడతావేమోనని అన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ టైంలో కొడుకు నిజాయితీగా చెప్పాడు అని మనసులో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు పొరపాటు అనేది మనిషి అన్నాక జరుగుతుంది. రే నేనే ఇచ్చారా, అయింది, ఇలా అవుతుంది అనుకోలేదు అని ఒప్పుకోండి. మనం ఏదైనా సరే తప్పు చేయాలని అనుకోం. సరే తప్పైపోయింది, చేశాను, తెలుసో తెలియక చేశాను, విషయమైనా అటు ఇటు అయిపోతాయి. కానీ హాయ్, హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓటమి అంటే అదేమి తప్పు కాదు, అపరాధం కాదు. ఓటమి, ఆ ఓటమిని మనం తెలుసుకున్నాక ఒప్పుకోవటంలో చాలా గొప్పతనం ఉంటుంది. మామూలుగా ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తాం, లేదా మన టైం బాగోక చిన్న చిన్న బిజినెస్లు కానీ ఏ విషయమైనా అటు ఇటు అయిపోతాయి. కానీ దాన్ని మనం తట్టుకోవాలి. ఈ మీ జీవితంలో కూడా ఒక్కోసారి జరిగి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు కూడా అనుభూతి చెందుతారనే విధంగా ఆలోచిస్తున్నాను. ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కనుక మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓటమిని ఒప్పుకోవటం అంటే చాలామంది ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనం చేసింది తప్పు చేయాలని ఏ వ్యక్తి అనుకోరు. అది అట్లా జరిగిపోతూ ఉంటుంది. మనం ఏదైనా సరే తప్పు చేయాలని అనుకోం. కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. జరిగినప్పుడు అవతల వాళ్ళు నువ్వు తప్పు చేసావు అని అన్నప్పుడు కాదు అని మనం ఓట్లు ఇచ్చి వాళ్ళని ఇది చేయొద్దు. అప్పుడు వాళ్ళు మరీ ఎక్కువ రెచ్చిపోతారు. కాబట్టి మనం సరే తప్పైపోయింది, చేశాను, తెలుసో తెలియక చేశాను, సారీ అని మనం ఒక్కసారి ఒప్పుకున్నాం అనుకోండి, ఇంకా దాని గురించి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ రాదు. అదే మనం ఒప్పుకోలేదనుకోండి, అది మన జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనం చేసిన దాన్ని తప్పుని ఒప్పుకుందాం. చిన్న చిన్న విషయాలు ఉంటాయి, పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, పిల్లలు ఇప్పుడు పరీక్షలు రాసేటప్పుడు కాపీ కొడతారనుకోండి, ఆ కాపీని ఒప్పుకోవాలి. పట్టుబడ్డాక ఒప్పుకోవాలి. సార్ ఇది నాది కాదు, ఎవరిదోనో ఇలా దబాయింపులు వద్దు. అట్టయితే డిబార్ చేస్తారు. సారీ సార్ ఇంకోసారి చేయను అని ఒప్పుకోవాలి. అలా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళైనా కానీ ఆఫీసుల్లో వచ్చి ఆఫీసులో అయినా చిన్న చిన్న తప్పులు జరిగినాయి అనుకోండి, ఆఫీసులో అందరి ముందు ఒప్పుకుంటే నామోషి అనుకోకుండా ఒప్పుకోండి. ఒక్కసారి ఈ సారీ అనే పదం ఊతపదం అయిపోయింది. దాన్ని మనం కరెక్ట్గా మనస్ఫూర్తిగా చెబితే అది నిజంగా సారీ అవుతుంది. కేవలం క్యాజువల్గా సారీ అనేస్తున్నారు. అది కాదు, మనస్ఫూర్తిగా సారీ చెప్పి తప్పైందని ఒప్పుకుంటే అని ఒప్పుకోండి. లేదనుకోండి దాని గురించిన వేరే వేరే విధాలుగా కూడా డిస్కషన్లు జరుగుతాయి. అంతదాకా మనం తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఇంట్లో మనం పిల్లలు ఏదైనా డబ్బులో తీసుకున్నారనుకోండి, పిల్లలైనా సరే మనం మరీ గట్టిగా అడగకూడదు. ఏరా తీసారా అని అడిగితే మన పెంపకంలో వాళ్ళు తీసాము అని ఒప్పుకునేలాగా పెంచాలి మనం. వాళ్ళని మరీ టార్చర్ పెట్టి అడిగి చేసి కాదు. మాట వరసకి ఏరా డబ్బులు ఉండాలి, కనపడలేదు, తీసారా అని అడిగితే అవునా అన్న, అవసరం ఉండి నిన్ను అడిగితే కోపడతావేమోనని తీసుకున్నాను అని దాన్ని చెప్పుకున్నారు అనుకోండి,
వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ టైంలో ఆ ఒక్క క్షణం కోప్పడాలి, కోప్పడతాడు కూడా. కానీ తర్వాత నా కొడుకు నిజాయితీగా చెప్పాడు అని మనసులో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇది తప్పు చేసినా ఒప్పుకోవటంలో ఉన్న గొప్పతనం. అదేవిధంగా భార్యాభర్తల్లోనైనా సరే ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకోండి ఇద్దరిలో, ఇప్పుడు పొరపాటు అనేది మనిషి అన్నాక జరుగుతుంది. ఇప్పుడు పొరపాటు జరిగింది అని ఒక చిన్న విషయం ఉందనుకోండి, ఒకవేళ ఏదైనా డబ్బుల విషయం కానీ ఏదైనా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి సహాయం చేసిందనుకోండి, ఇది అమ్మాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఇగో ఈ డబ్బు ఇచ్చాను అని చెప్పాలి. చెప్తే అది అంతవరకు అయిపోతుంది, డిస్కషన్ మళ్ళీ రాదు. అతనైనా ఏదైనా ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇస్తే ఇవ్వలేదనుకోండి, ఇట్లాంటివి చిన్న చిన్న సహజంగా జరుగుతున్నాయి, కుటుంబం అన్నాక జరుగుతాయి. ఆ విషయాన్ని భార్యతో, ఇదిగో ఫలానా ఆయనకి ఇలా డబ్బులు ఇచ్చాను అవసరం అంటే ఆయన ఇవ్వలేదు, ఇది ఈ డబ్బుల విషయం నీకు ఇప్పుడు దాకా చెప్పలేదు, ఇస్తాడేమోనని ఇవ్వలేదు అని మీరు చెప్పారనుకోండి, ఆ అమ్మాయికి కోపం రాదు. చెప్పాడు, పోనీ లేకపోతే పోయింది, ఇంకోసారి ఇవ్వకండి అని మాట చెప్పుద్ది, వినండి, అయిపోతుంది. ఇలా మనం ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా చేసిన తప్పును ఒప్పుకున్నాం అనుకోండి, దాని గురించిన తప్పు లేదు. ఆ ఒప్పుకోవటంలో గొప్పతనమే ఉంటుంది. ఇలాగే ప్రతి విషయంలో కూడా తప్పు అనేది ప్రతి వాళ్ళు చేస్తారు. మూపిల్లలు ఉన్నారనుకోండి, సిగరెట్లు కాలుస్తారు, మందు అవుతారు, తెలవనంతకాలం ఓకే, తెలిసినాక అడుగుతారనుకోండి, ఒప్పేసుకోండి, ఏం చేయలేరు పేరెంట్స్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకోసారి చేశారని చంపేస్తానని చెప్పు పెడతారు మీకు, అంతవరకే. ఇలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి, అది ఎంత నిజాయితీగా ఉంటుందో ఆ ఒప్పుకోవటం అనేది అంత నిజాయితీగా ఉంటుంది. అలాగే ఇంకా ముసలాళ్ళు ఉన్నారనుకోండి, శాంతం అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నారనుకోండి, వాళ్ళు దాచుకున్న డబ్బులు పిల్లలకి ఇస్తారు. వాళ్ళు ఏదో ఖర్చు చేయటం, ఏదో చిల్లర పని చేయడం జరుగుద్ది అనుకోండి, అప్పుడు వీళ్ళకి డబ్బులు ఎక్కడొచ్చినాయి అని పిల్లల్ని నిలదీసేటప్పుడు వాళ్ళు చెప్పాలి, రే నేనే ఇచ్చారా, సినిమాకి వెళ్ళమనో ఏదైనా కావాలంటే వాడుకోమనో అని వాళ్ళు చెప్పాలి. ఆ వయసులో ఏం చేయని అనుకోవద్దు, చెప్తే పిల్లలు మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు, మీరు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇలా ఉంటాయి, అర్థమవుతుంది కదా. కాబట్టి ప్రతి తప్పుని ఒప్పుకోండి, తప్పు చెయ్యొద్దు. పొరపాటును ఏదో రకంగా జరిగిపోయిందనుకోండి, తప్పు చేసాము, పొరపాటు అయింది, ఇలా అవుతుంది అనుకోలేదు అని ఒప్పుకోండి. ఆ ఒప్పుకుంటే మీకు మనశ్శాంతి ఉంటుంది, అవతల వాళ్ళు మళ్ళీ మనని ఇబ్బంది పెట్టరు, ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూసి మీరు ఏదో ఒక విషయంలో నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అనే అభిప్రాయంతో చెప్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.